నంద్యాలలో ఉన్న పురాతనమైన ప్రముఖ గుడి శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, గౌరవ అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మార్ఫెడ్ డైరెక్టర్ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్, జిల్లేల శ్రీరాములు పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి ఫరూక్ను నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఎన్నుకోబడ్డ చలంబాబు పురోహితుల వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో మేళతాళాలతో ఆలయంలోకి తీసుకువెళ్లారు. ముందుగా మంత్రి ఫరూక్, ధర్మకర్తల మండలి అతిథులు ఆలయంలో స్వామికి పూజలు నిర్వహించారు. తదుపరి ప్రమాణ స్వీకార కార్యక్రమం కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నూతన ధర్మకర్తల మండలి సభ్యులతో పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ నూతన చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ చలంబాబు అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశామని, ఇక ముందు కూడా ప్రధాన దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ప్రభుత్వం నుండి మంజూరు చేయించి అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక వాతావరణం పెంచడానికి కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా దేవాలయంలో ఉన్నటువంటి ఈ ప్రాంగణానికి మొత్తం ప్రహరీ కూడా నిర్మించేదానికి మేము ఆలోచన చేస్తున్నాము. దయచేసి దేవాలయం అభివృద్ధి కోసము మీరు దేవాదాయ శాఖ నుండి మాకు అనుమతులు ఇప్పించి ఆర్థికంగా మమ్మల్ని ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చలంబాబు ఈ పదవి రాకముందే కార్తీక మాసం నుంచి కూడా పదవి వచ్చినట్లే ఫీల్ అయ్యి అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి చలంబాబు. అలాగే ఈ కళ్యాణ మండపం విషయంలో హైకోర్టులో ఒక పెండింగ్ ఉంటే, గత ప్రభుత్వంలో ఒక కేసు పెండింగ్ ఉంటే దాని గురించి సాల్వ్ చేయాలని చెప్తే నేనే హైకోర్టుకు పోయి దాన్ని ఒకటి విత్డ్రా చేయించి ఒక పర్మిషన్ తీపించుకొని వచ్చాను. దాంట్లో కూడా వెంటబడి నా వెంటబడి పని చేయించినటువంటి వ్యక్తి చలంబాబు. కాబట్టి అటువంటి వ్యక్తికి ఒక అభివృద్ధి దిశలో తీసుకొస్తున్నటువంటి వ్యక్తికి ఈ పదవి రావడం చాలా గర్వకారణం. ఈ కూడా లెఫ్ట్ ముందు చక్కగా మనం రైల్వే స్టేషన్ పోతామని చెప్పి మొన్న నేను బిషప్ గారికి ఇస్తే మాట్లాడాను. బిషప్ గారికి అడిగాను, సార్ మీరు దయచేసి మాకు ఆ రోడ్డు మీకు ఇస్తే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది, ఊళ్ళో ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గుతుందని చెప్పారు. వారు కూడా మన సంస్థలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని రోడ్డు కావాలని తప్పకుండా చేద్దాం, పట్టణం అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకోవడం జరిగింది. దాన్ని కూడా పోతాను. కాబట్టి ఈ రకంగా పట్టణం దాదాపు జనాభా పెరిగిపోయింది. 3 లక్షల మంది జనాభా అయింది. జనాభా కావాల్సిన వనరులు కూడా తక్కువ ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అయినా కానీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు తక్కువ ఉంది. దానికి ప్రీమియం కట్టాలా, వడ్డీ కట్టాలా, దాదాపు కట్టాలంటే ప్రభుత్వం దగ్గర ఆదాయాలు తక్కువ ఉన్నాయి. మరి ఏదైనా సరే ఈరోజు తక్కువ ఉండే అన్ని రకాలుగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాజ్యం వరకు కష్టపడిన వ్యక్తి, ఎవరిని కూడా వదిలేవాడు కాదు. రేపు దేవాలయాన్ని అన్యాయించారు, మీరు కూడా చేస్తాడే. అవి మనం అభివృద్ధి కోసం ఏం చేద్దాం. ఇప్పుడు ఈ ఆలయ ప్రాంగణానికి ఇంకేం అభివృద్ధి కావాలా, ఏం చేయాలా, కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలు మీరు మాకు రాతపూర్వకం కానీ లేకపోతే మంత్రి గారు ఇక్కడ పిలుస్తాం, కూర్చుందాం, మాట్లాడదాం, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం. లేకపోతే మీరు ఒకసారి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ కూడా ఉండాలి. కాబట్టి మీరు ఒకసారి నాతో పాటు వస్తే మీరు ఇంకో గారు కానీ మీరు కానీ వాళ్ళు నారాయణ చెప్పారు, అందరూ వచ్చి కూర్చొని మాట్లాడి మీ ఆలయాలకు కావాల్సిన సదుపాయాలు ఏం కావాలో ప్రభుత్వం తరఫున మీ దగ్గర ఎంత పడి ఉంది, మీరు 1 రోజు కట్టగలుగుతారా, భక్తులు ఎవరైనా